ఆర్టీసీ సమ్మెను పోలీసులతో అణచివేయాలని రేవంత్ సర్కారు చూస్తోంది. పోలీసు సంఖ్యల నుంచి సమ్మెను నిలువరించాలని ఆరాటపడుతోంది. డిమాండ్లు నెరవేర్చడం లేదని కూడా ఆత్మ బలిదానం చేసిన శంకర్ గౌడ్ చివరి కోరికను తీర్చడం లేదు. ఇటు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసం అయితే ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ మృతదేహానికి పోస్ట్ మార్టం తర్వాత ముత్తోజిపేటకు తీసుకొచ్చారు. ముత్తోజిపేట నుంచి నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు ఇటు పోలీసులు అంగీకరించడం లేదు. అండ్ నర్సంపేట డిపోకు తీసుకెళ్లకుంటే శంకర్ గౌడ్ ఆత్మ శాంతించదని కూడా కార్మికులు చెప్తున్నారు. అయితే శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో నర్సంపేట డిపోకు తీసుకెళ్తామని కూడా ఆర్టీసీ కార్మికులు తెగేసి చెప్తున్నారు. పోలీసులతో ఆర్టీసీ కార్మికులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ముత్తోజిపేటలో హై టెన్షన్ అయితే నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ నేతలు రాకేష్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ముత్తోజిపేట నుండి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోవడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఈ గవర్నమెంట్ నెగ్లిజెన్స్ అసలు ఎలా చూడాలి? ప్రస్తుతం మనం ముత్తోజిపేట గ్రామంలో ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంకా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల తర్వాత ఇక్కడికి చేరుకుంది శంకర్ గౌడ్ మృతదేహం. అప్పటి నుంచి కూడా గంట గంటకు ఉద్రిక్తత పెరుగుతూనే కనిపిస్తూ ఉంది. గంట గంటకు ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో ఇంకా చేరుకుంటున్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులతో పాటు ఆర్టీసీ కార్మికులంతా కూడా ఆయన మృతదేహాన్ని అన్ని రోజుల పాటు అంటే దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల పాటు సేవ అందించిన నర్సంపేట ఆర్టీసీ డిపోకు తీసుకువెళ్ళి నివాళులు అర్పించిన తర్వాతే ఆయన అంత్యక్రియలు చేయాలన్నటువంటి పట్టు వీడనటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అంత్యక్రియలకు సంబంధించి ఇంకా క్లారిటీ రానటువంటి సందర్భం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు పెద్ద స్వప్న ఉన్నారు. ఆయన కుటుంబానికి ఏ విధమైనటువంటి న్యాయం జరగాల్సింది ఒకటే ఒక కోరిక కోరుతా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ నర్సంపేట డిపోకు తీసుకువెళ్ళి 5 నిమిషాలు నివాళులు అర్పిస్తూ ఉన్నటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తా ఉన్నప్పటికీ అయినా పోలీసులు వినడం లేదు. ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, పోలీసులను కావచ్చు, ఏం విజ్ఞప్తి చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇప్పుడు డిపోకు ఆయనను తరలిస్తే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని యూనియన్ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. మేమేం బీఆర్ఎస్ పార్టీలో మేము బయట వాళ్ళని కోరట్లేదు, అది వాళ్ళ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ తప్ప వాళ్ళ యూనియన్ వాళ్ళు కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలా. ఆయన కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా లేక ఆయన బిడ్డ అత్తగారి ఇంటి దగ్గర ఆయన మృతదేహాన్ని ఉంచడం జరిగింది. అంత దీనస్థితిలో ఉన్న పేద కుటుంబం వాళ్ళది. అట్లాంటి ఆయన 25-30 సంవత్సరాల నుంచి సర్వీస్ అందించిండు ఆ నర్సంపేట బస్ డిపోకి. అట్లాంటి డిపోలో ఆయన మృతదేహాన్ని ఒక 5-10 నిమిషాలు అంతే వాళ్ళు కోరుకునేది. వాళ్ళ ఒక డిమాండ్ నెరవేర్చాలి. అదేవిధంగా ఆయన కుటుంబానికి తగిన న్యాయం చేయాలి. ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరుతాను. ఎందుకంటే ఆ అబ్బాయి మీద ఇప్పుడు కుటుంబ పెద్ద కోల్పోయింది. శంకర్ నాయక్ గౌడ్ చనిపోవడం ద్వారా కుటుంబ పెద్దను కోల్పోయింది. కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు అరో రామా అనుకుంటా ఎండాకాలం వాళ్ళు దీక్షలు చేసుకుంటా వాళ్ళు ఆల్రెడీ చావు కూడా వెనకాడకుండా చాలా దిక్కులో కూడా ఇట్లా ఆత్మహత్యకు ప్రయత్నం చేసుకున్నట్టే వాళ్ళకి ఎంతో మానసిక వేదనకు గురై వాళ్ళు ఇట్లా చేస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. శంకర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి మధుసూదనాచారి మాజీ స్పీకర్, ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నేతను కూడా అరెస్ట్ చేసి భువనగిరి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. మరోవైపు మాజీ మంత్రి ఎవరైతే సవితా ఇందారెడ్డి, అదేవిధంగా వినోద్ కుమార్ గారు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి ముందస్తు అరెస్టులను ఇవినటువంటి నిర్బంధాన్ని ఎట్లా చూస్తున్నారు? ప్రభుత్వము ఎట్లయితే వాళ్ళు పనులు చేయలేక ఇప్పుడు ఈ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక దీన్ని ప్రశ్నించేటోళ్ళు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి ఇక్కడ శంకర్ గౌడ్ చనిపోయిన దగ్గరికి వాళ్ళు వస్తే ఈ విషయం ఇంకా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేస్తుందనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ నిర్బంధం చేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక పేద కుటుంబం, ఒక ఆర్టీసీలో 25 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఆయన మనోవేదనకు గురై చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందండి. జస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పరామర్శించి మాత్రమే పోతారు కదా. అలాంటప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏమున్నది? మేము అడిగేది వాళ్ళ కుటుంబం కోసం, ఆర్టీసీ కార్మికుల గురించే కానీ మా స్వలాభం కోసం కాదు కదా. మీరు ఎక్కడెక్కడ నిర్బంధాలు చేసి
కేవలం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే అప్పుడున్న ప్రభుత్వాలు నిర్బంధం చేసి ప్రజలను భయప్రాంతులకు గురి చేసిలో ఇప్పుడున్న ప్రభుత్వం అలా చేస్తుంది ప్రస్తుతానికైతే. చూసినట్టయితే రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన కొనసాగుతున్నటువంటి అంశాన్ని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా నాయకురాలు పెద్ద స్వప్న చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ కార్మికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పోలీసులతో మళ్ళీ చర్చలు జరుపుతా ఉన్నారు కదా, ఏం చెప్తున్నారు పోలీసులు? తీసుకుపోవడానికి అంగీకరిస్తలేరు. మేము తప్పకుండా ఆయన చేసినటువంటి సంస్థ ముందు ఆయన ఆత్మశాంతి చేకూరడం కోసం కనీసం ఒక 15 నిమిషాలు అవకాశం ఇవ్వమని మేము వాళ్ళు అప్పీల్ చేస్తాము, ప్రార్థిస్తాము. సవినయంగా ఆయనను మన పోలీసు వారికి అప్పీల్ చేస్తాము. తప్పకుండా అక్కడికి తీసుకుపోకుండా మాత్రం దాన సంస్కరణలు జరగవు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తాను. ఆయనకు న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఈ విధంగా మా యొక్క ఎంతోమంది బలిదానాలు చేసుకుంటే మాత్రమే మాకు మా సమస్య తీరుస్తాను ప్రతిసారి కూడా. ఇప్పుడు కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది, గతంలో జరిగింది. ఈసారి అట్లా జరగదు అనుకున్నాం, కానీ ఈరోజు కూడా బలిదానాలు అయితేనే మా సమస్యలు పరిష్కరించే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అట్లాంటిది కాకుండా మేము ముక్త కంఠంతో కార్మికులం అందరం చెప్తాను, మా సమస్యలు తీరే వరకు ఈ పోరాటం ఈ విధంగానే కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి, సమ్మె కొనసాగించేటువంటి రవికాంత్ ఆల్రెడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆర్టీసీని అంటే రవికాంత్ ఆల్రెడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆర్టీసీని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో విలీనం చేస్తామని చెప్పింది. సో ఇప్పుడు ఎందుకు మాట మార్చింది? రవికాంత్ అధికారంలోకి వచ్చే ముందు అన్ని వర్గాలకు సంబంధించి, ఒక ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అన్ని వర్గాలకు సంబంధించి మనం చెప్పాల్సి వస్తే గాలం వేసేటువంటి ప్రయత్నం చేసింది. ఓట్ల గాలం వేసే ప్రయత్నం చేసింది మనం చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగానే అన్ని వర్గాలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తెప్ప తగలబెట్టేటువంటి సందర్భం కాంగ్రెస్ ప్రభుత్వ విధానంలో మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా అనేక హామీలు ఇచ్చి ఉన్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాట్లాడినటువంటి అనేక మంది ఆర్టీసీ కార్మికులు చెప్తే అంశం పూర్తి స్థాయిలో 90-95% విలీన ప్రక్రియ, అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి విలీన ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే పూర్తయినటువంటి సందర్భం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ ప్రక్రియ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతకుముందే అంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో పూర్తిగా మీకు న్యాయం చేస్తాం, మీ డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తామన్నటువంటి అంశాన్ని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులు కూడా 2 సంవత్సరాల పాటు వెయిట్ చేసినటువంటి పరిస్థితి, ప్రభుత్వానికి సమయం ఇచ్చినటువంటి పరిస్థితి. 2025లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమ్మె విషయం కావచ్చు, ఆర్టీసీ కార్మికులు ఇచ్చేటువంటి సందర్భం. 45 రోజుల క్రితం కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. అయినప్పటికీ పట్టించుకున్నటువంటి సందర్భంలో పూర్తిగా ఒక ఐఏఎస్లతో కూడినటువంటి ఒక కమిటీ ఒకరోజు ముందు వేసేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్లు నెరవేరాలన్నటువంటి అంశంలో సమ్మెకైతే వెళ్ళినటువంటి సందర్భం. మనతో పాటు ఆర్టీసీ కార్మికులు మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం డిమాండ్లు చెప్తారు? శంకర్ గౌడ్ కుటుంబానికి ఏ విధమైనటువంటి న్యాయం జరగాల్సినటువంటి సందర్భం ఉంది? ఇప్పుడు మంత్రుల బృందం కూడా చర్చలకు సంబంధించి కూడా ఎట్లాంటి చర్చలు జరగాల్సిన అవసరం? మేము గత నెల 13వ తారీఖు రోజు మేము మా కోరికలను ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. గత నెల 13 రోజుల నుండి ఇప్పటి వరకు 43 రోజుల నుండి మేము వాళ్ళకి ఎన్ని చెప్పినట్టు తిరిగి మా చెప్పులే అరిగినాయి తప్ప వాళ్ళు మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. కాబట్టి మేము 21 అర్ధరాత్రి నుంచి స్ట్రైక్లో పోవడం జరిగింది. అందులో క్రమంగానే నర్సంపేట డిపోలో మా శంకర్ గౌడ్ స్ట్రైక్లో ఉన్నాడు. స్ట్రైక్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి ఏం చేసిందో అతను చాలా పరుషమైన పదజాలంతో అతను తిట్టడం వల్ల మనస్తాపానికి గురైపోయిందని చెప్పి వాళ్ళ భార్యకు చెప్పిందని చెప్పేసి వాళ్ళ భార్య ఇప్పుడు చెప్తున్నది. దాని గురించి ఆయన ఇంటికి వచ్చి చూసి అసలు నేను జీవితం వేస్తున్నాను, ఇట్లా ఇంత ఘోరంగా తిట్టింది, ఇంత అవమానం ఎప్పుడు భరించాలని చెప్పేసి పెట్రోల్ పోసుకొని తగలబెట్టిన సంఘటనలు మనం అందరూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరీ ముఖ్యంగా మేము కోరుకున్నాం ఇది కేవలము డిపో మేనేజర్ చేసిన హత్యగానే మేము భావిస్తున్నాం. వెంటనే డిపో మేనేజర్ అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మా ఆర్ఎం గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ విషయం చెప్పాలని ఒకటి మేము కోరుకుంటున్నాం. రెండవది ఏంటంటే మేము మా శాలరీస్ అన్నీ స్టేట్ మన యూనియన్ బ్యాంక్ నుంచి వస్తాయి కాబట్టి ఇలా చనిపోతే ₹1 కోటి ఎక్స్గ్రేషియా
కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా మాకు ఇస్తుంది, ఇంకోటి అంటే 10,000 రూపాయలు డెబిట్ కార్డు మీద ఇస్తుంది. అవి కూడా రాకుండా అయిపోయినాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని చనిపోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తూ అతని కుటుంబానికి ఒకటి కండక్టర్ డ్రైవర్ కాకుండా ఒక సూపర్వైజర్ కేటగిరీలో ఉద్యోగం ఇస్తూ అతనికి నిలువ నీడ లేకుండా కనీసం 2 దశాబ్దాల పైన ఉద్యోగం చేసిన ఆర్టీసీ కార్మికుడు గూడు కట్టుకోవడానికి లేకుండా కన్న బిడ్డ ఇంటి దగ్గర అంత్యక్రియలు జరుగుతున్నాయని దాన్ని భరించాలని ఎంత దయనీయంగా ఉందో తెలుసుకొని ఆయనకు ఒక గుళ్ళు కూడా కట్టించాలని కోరుకుంటున్నాం. పైనుండి మా రాష్ట్ర నాయకత్వం అక్కడ జేఏసీ మంత్రులతో చర్చ జరుపుతున్నది. అక్కడ వచ్చిన తర్వాతనే ఇక్కడ శవాన్ని తీయడానికి సిద్ధంగా ఉంటాం. మీరేం చెప్తారు? ఆర్టీసీ కార్మికులకు ఏ విధమైనటువంటి న్యాయం జరగాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది. పూర్తిస్థాయిలో మనం కొంతమంది వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిస్థాయిలో మీరేం చెప్తారు? పూర్తిగా శంకర్ గౌడ్ కుటుంబానికి ఏ విధమైనటువంటి న్యాయం జరగాలి? శంకర్ అన్న ఆయన ఆత్మహత్య చేసుకుని అంత పిరికి పంద కాదు ఆయనకి కనీసం కొన్ని రోజులలో కొన్ని వారాల నుంచి కొన్ని 15 రోజుల నుంచి ఆయనకి ఒక డిఎం మేనేజర్ గారు ఆమె ఒత్తిడి వల్లనే ఈరోజు ఆయన ఈ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఈ హత్య మరి ఆయన ఆత్మహత్య కాదు, ఇది ఒక డిపో మేజర్ చేసిన హత్యని మరి నేను ప్రయత్నం కోరుకుంటున్నాను, ఒక జేఏసీ నాయకుడు కోరుకుంటున్నాను. అయితే ఆయన మా రాష్ట్ర మా జేఏసీ మన మేరకు అక్కడ మరి అవి జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. మా వాళ్ళ మేరకు చర్చలు జరిగిన తర్వాతనే మాకు రాష్ట్ర కమిటీ నుంచి పిలుపు వచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి మరి ఇక్కడ ఈ మృతదేహం మేము తీసి దానం చేస్తామని మేము కోరుకుంటున్నాం. మరి ఆయనకి ఈరోజు ప్రభుత్వం నుండి 2 కోట్ల ఆస్తి కానీ ఉండడానికి నీడ ఇల్లు కూడా లేదండి. ఆయనకి ఒక భర్త ఒక వ్యక్తి చచ్చిపోతే కనీసం మన ఇంట్లో మనం దానం చేసుకుంటాం. కనీసం ఒక బిడ్డ అల్లుడి ఇంట్లో పాపం వాళ్ళు ఒక దేవుళ్ళక మా నాన్న మా మామయ్య అని చెప్పి వాళ్ళు కోరుకొని ఒక శవాన్ని వాళ్ళ ఇంటి ముందు పెట్టుకొని వాళ్ళు ఈరోజు దాన సంస్కారం చేస్తున్నట్టే వాళ్ళకి మేము చాలా కృతజ్ఞత చెబుతున్నాం. కాబట్టి ఆయనకి ప్రభుత్వం తరఫున 2 కోట్ల కానీ ఎగ్జిక్యూటించాలి. తర్వాత ఉండటానికి కూడా నీడలేరు కాబట్టి ఒక ఇల్లు ఉండాలి. తర్వాత దానికి ప్రభుత్వం ఉద్యోగం, వారి కొడుకు కానీ భార్య కానీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. అప్పటి వరకు మాకు మనశ్శాంతి ఉంటుంది. ఇక్కడ మా డిపో నాయకులు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు పొద్దు నుంచి వాళ్ళ ఇబ్బంది వాళ్ళు ఏం ఇబ్బంది పట్టుకుంటూ కూడా వాళ్ళ ద్వారా మీకు వాళ్ళు మంచిగా ఉంటున్నట్టు వాళ్ళు కూడా మేము చెప్తున్నాం. కాబట్టి వెంటనే మా జేఏసీ హైదరాబాద్ నుంచి మాకు పిలుపు వచ్చేంత వరకు ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసే ప్రసక్తి లేదు. నా పేరు రామకృష్ణ. ఓకే, ఇది పూర్తి స్థాయిలో వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు హైదరాబాద్లో చర్చలు సఫలమయ్యే విధంగా శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటే తప్ప శవాన్ని తీసేటువంటి పరిస్థితే లేదన్నటువంటి ఒక తెగేసి చెప్తున్న తీరు ఆర్టీసీ కార్మికుల వైపు నుంచి అయితే వినిపిస్తోంది. ఓకే, ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.